రాజేంద్ర ప్రసాద్ ఆ అమ్మాయి రజని కూర్చొని సెపరేట్గా మాట్లాడుకుంటున్నారు. ఈ లోపల ఆ సినిమాకి పనిచేసినట్టు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కాలు మీద కాలు వేసుకుని కూర్చుని ఉన్నాడండి నా పక్కనే. శ్రీను మాస్టర్ గారికి దొబ్బిదేలు వచ్చింది. వచ్చి ఏంటి డైరెక్టర్తో పాటు ఈక్వల్గా వెళ్ళి కాలు మీద కాలు వేసి కూర్చున్నాడు, నా దగ్గరికి నుంచోవచ్చు కదా, రెడీ అయితే ఆర్టిస్టులను పిలవచ్చని. ఇట్రావా వీళ్ళ రజనీ పిలు చూస్తుంది రిహార్సల్ అన్నాడు. ఈడెళ్ళి ఆ అమ్మాయి భుజం మీద వాళ్ళిద్దరూ, ఈ అమ్మాయి ఇటు తిరిగి కూర్చుంది కుర్చీలోను, రాజేంద్ర గారు ఇటు ఉన్నాడు. వెళ్ళి ఆ రజనీ భుజం మీద చేసాడు. సార్ రజనీ రెడీ, షార్ట్ రెడీ రా, డ్యాన్స్ మాస్టర్ చూడమంటున్నారు అన్నాడు. ఆ అమ్మాయి కోపం వచ్చేసింది సార్. రజనీకాంత్ టక్కన లేచి నిలబడిందండి. కొట్టిందా దెబ్బ? కొట్టలేదండి, లేచి నిలబడి ఏంట్రా అందండి. ఏంట్రా ఒంటి మీద చేయేస్తావు, చేసి మాట్లాడతావు, వచ్చి షార్ట్ రెడీ అని చెప్పొచ్చు కదా, లేదు డ్యాన్స్ చూడమని చెప్పొచ్చు కదా అనేటప్పటికీ ఈ అసిస్టెంట్ డైరెక్టర్ ఏం చేశాడు తెలుసా అండి, అనుకోకుండా అనుకున్నాడు అనుకోలేదు, రాత్రులు ఎంతోమంది దగ్గర పడుకుంటున్నావు నువ్వు, నేను చేయేస్తే తప్పు వచ్చిందా అన్నాడండి. అయ్యో అంతే సార్. విగ్గు తీసి ఇసురు కొట్టి వెంకన్నబాబు గారితో నేను చేయట్లేదు, ముందు ఆడిని పంపించండి ముందు అని వెళ్ళిపోయిందండి. కారుకి హోటల్కి వెళ్ళిపోయిందండి. శ్రీనగర్లో చేస్తున్నామండి. హోటల్కి వెళ్ళిపోయింది సార్. నిజమే కదండి, మరి తప్పు కదండి అది. మీరు డైరెక్ట్గా ఏం అనలేదు ఇంకా? నేను అలా నిలబడిపోయానండి. ఏం చేయాలో నాకు అర్థం కాదండి. అందరికీ నేను పిలిచాను, ఏంటా నువ్వు మాట్లాడింది, ఏం మాట్లాడాను నేను, రైటే మాట్లాడాను, నన్ను దబాయిస్తున్నాడు అండి.